ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇందిరాదేవి ఇక దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఇక అపర్ణకి తన కూతురు మీద కోపాన్ని తగ్గించి తండ్రి, రేవతి ఇంటికి వచ్చేలాగా చెయ్యి తండ్రి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటే కావ్య వెనక నుంచి మొత్తం వింటుంది. ఏంటి నానమ్మ, ఏం మాట్లాడుతున్నారు? ఇక అపర్ణ అత్తయ్య గురించి అలాగే రేవతి గురించి ఏదో చెప్తున్నారు. ఏంటి నానమ్మ, చెప్పండి అని చెప్పి నిలదీస్తుంది. ఏమీ లేదు అనగానే, మీరు రేవతి వాళ్ళ ఇంటికి రావటం నేను చూశాను, మీరు అక్కడ దాక్కోవడం కూడా నేను చూశాను, చెప్పండి, నాకు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పలేను, నువ్వు ఇక్కడతో ఈ విషయం వదిలేస్తే మంచిది. అసలు రేవతి వాళ్ళ ఇంటికి వస్తే రేవతికి నాకు ఏదైనా సంబంధం ఉన్నట్టా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది ఇందిరాదేవి. వెంటనే, సరే మీరు చెప్పకపోతే ఏమైంది, అత్తయ్యని అడిగి తెలుసుకుంటాను, రేవతి ఎవరో అని చెప్పి అనగానే, ఆగు కావ్య ఆగు అని చెప్పి ఇక అప్పుడు నిజం బయట పెడుతుంది ఇందిరాదేవి. రేవతి ఎవరో కాదు, ఈ ఇంటి మహాలక్ష్మి, అపర్ణ స్వయాన అపర్ణ కూతురు, రాజ్కి అక్క, నీకు వదిన అని చెప్పి నిజాన్ని బయట పెడుతుంది. అంతే, కావ్య షాక్ అయిపోతుంది. ఏంటన్నమ్మ మీరు అనేది? తను ఈ ఇంటి ఆడపడిచైనప్పుడు తను ఇక్కడ లేకుండా ఎక్కడో ఉండడం ఏంటి, మీరు దొంగతనంగా కలవడం ఏంటి అనగానే, ఇక అదంతా చాలా పెద్ద విషయం కావ్య. రేవతి జీవితంలో అది చేసిన తప్పిదం వల్ల ఈరోజు తల్లికి దూరం అయింది. కానీ తన మనసు అంతా కూడా ఎప్పుడెప్పుడు తల్లి దగ్గరికి రావాలా అని బాధపడుతుంది. నేను ఎవరికి తెలియకుండా దాన్ని కలిసి వస్తున్నాను, చాలా కటిక పేదరికం అనుభవిస్తుంది అని చెప్పి చాలా బాధపడుతుంది ఇందిరాదేవి. ఇక మాటకి కావ్య, నా అమ్మమ్మ మీరేమీ బాధపడకండి, త్వరలోనే రేవతి వదినని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అత్తయ్య ఖచ్చితంగా వదిన మీద కోపాన్ని పోగొట్టుకొని వదినని మళ్ళా ఆహ్వానిస్తారు, ఆ రోజు ముందే ఉంది అని చెప్పి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక తను ఈ విషయం ఎవరికి చెప్పొద్దని తెలిసిన సంగతి, ఎవరి దగ్గర ఇలాంటి విషయాలు చెప్పొద్దని ఇందిరాదేవి చెప్తుంది. ఇక సరేనని చెప్పి కావ్య కూడా వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ మాత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచి రేవతి కొడుకుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాడు ఎంత బుజ్జిగా ఉన్నాడు, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా ఇక సుభాష్కి వచ్చి చెప్తుంది. ఏమైంది అపర్ణ, ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకి, ఏమండి, నేను దారిలో ఒక పిల్లోడిని చూశాను, వాడి పేరు స్వరాజ్ అంట, వాడు మన చిన్నప్పుడు రాజు ఎలా ఉన్నాడో సేమ్ అలాగే ఉన్నాడు, మాటలు కూడా అలాగే ఉన్నాయండి, వాడిని చూస్తే నాకు చాలా ముచ్చటేసిందండి అని చెప్పి ఇక వాడితో గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే, అయితే వాడిని నువ్వు బాగా ఇష్టపడుతున్నావు అన్నమాట అనగానే, నాకు కూడా ఉంటుంది కదండి, మన రాజ్కి పెళ్ళయింది, ఇక వెంటనే కూడా వాడు కావ్య ఇద్దరూ కలిసి చక్కగా కాపురం చేసుకొని పిల్లలను కంటారేమోనని నేను ఆశపడితే వాడికి గతాన్ని ఆ దేవుడు గుర్తు చేయకుండా చేశాడు. ఇంతలోనే వాళ్ళిద్దరినీ ఇక భార్యాభర్తలైనా వేరుగా చేసినట్టుగా చేశాడు. నా కోరిక ఎప్పుడు తీరుతుందండి అని చెప్పి బాధపడుతుంది అపర్ణ. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక రుద్రాణి అయితే ఇక కావ్య విషయంలో యామినికి ఫోన్ చేస్తుంది. హలో యామిని, ఏంటి, ఏం చేస్తున్నావు? నువ్వు మంచి ప్లానే వేసి మొత్తానికి కావ్య వాళ్ళని రిటర్న్ వచ్చేలాగా చేసావు కదా అనగానే, మరి యామిని అంటే ఏమనుకుంటున్నారు రుద్రాణి గారు? ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఇక ఖచ్చితంగా కోర్టుకి వచ్చి ఆ శ్రీను చెప్పడు. ఇక వేరే కేసు కూడా అప్పు మీద ఇక ఏకంగా 2 కేసులు అప్పు మీద వస్తాయి. ఒకటి శ్రీనుని ఇక వీళ్ళే కావాలని కోర్టుకి రానివ్వకుండా చేశారని, 2 ఇక పూర్తిగా లంచం తీసుకున్న మనిషిగా 2 కేసుల వల్ల 2 శిక్షలు పడతాయి, దెబ్బకి జీవితాంతం జైల్లోనే ఉంటుంది అని చెప్పి ఇక చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇక వెంటనే కూడా ఇక అదే టైంలో స్వప్న నడుచుకుంటూ వస్తుంది. ఏంటి మా అత్త ఎవరితో సీక్రెట్గా మాట్లాడుతుందబ్బా అని చెప్పి ఇక వెంటనే కూడా వెనక నుంచి వెళ్ళి వింటూ ఉంటుంది. ఇక అయితే రేపు కోర్టుకి రానివ్వకుండా
చేసి ఇక వాడిని అక్కడే ఉంచేస్తావా అనగానే ఎస్, వాడు రేపు కోర్టుకి రాడు, రేపు కోర్టులో వాడు మిస్ అయ్యాడని చెప్పి ఇక అప్పు విషయంలో ఇంకా కేసు ఎక్కువైపోతూ ఉంటుంది అనగానే ఇంతకీ వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు కరెక్ట్గానే ఉన్నాడు కదా, వాడు కోర్టుకి రాడు కదా అనగానే వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్నది అందరికీ సస్పెన్స్ అనగానే అదేంటి ఎక్కడ ఉన్నాడంటే సస్పెన్స్ అంటున్నావు, కొంప తీసి వాడు అక్కడి నుంచి పారిపోడు కదా అనగానే అస్సలు పారిపోయే ఛాన్సే లేదు, ఎవరికీ తెలియని ప్లేసు అది, ఎవ్వరూ కనిపెట్టలేరు నాకు తప్ప అని చెప్పి అంటుంది. ఇక స్వప్న అయితే మొత్తం మాటలు వింటుంది. ఇక ఏదో ప్లేస్లో ఆ వ్యక్తిని దాచిపెట్టిందనమాట. ఆ శ్రీను అన్న వ్యక్తిని కిడ్నాప్ చేసింది యామిని అన్నమాట అని చెప్పి ఇక వెంటనే స్వప్న దగ్గరికి వచ్చి స్వప్న వచ్చి కావ్యకి చెప్తుంది. ఏ కావ్య, ఆ శ్రీను వాడు కిడ్నాప్ అయ్యింది ఎక్కడో కానీ తెలియదు, కానీ మా అత్తకి మాత్రం ఆ యామిని ఫోన్ చేసిందే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మా అత్త ఈ ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళందరి చెడు కోరుకుంటూ ఉంటుంది, అందుకే నేను మా అత్తని ఒక కన్నేసి ఉంచాను అనగానే ఇక యామిని ఖచ్చితంగా ఇక శ్రీనుని ఎక్కడ దాచుంటుంది అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక స్వప్న వెంటనే నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదే, నీకు కొన్ని పవర్స్ ఉంటాయి కదా, ఆ యామిని ఫోన్ ట్రాప్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు కదా అని చెప్పి స్వప్న అంటుంది. ఇక వెంటనే అది కూడా అయ్యింది, కానీ దాని ఫోన్లో ఇక కాంటాక్ట్స్ అయ్యేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళతో తప్ప వేరొక ఎవరితోనూ మాట్లాడే నెంబర్ కాదది, దానికి ఏదైనా వేరే పర్సనల్ నెంబర్ ఉండుండొచ్చు అని చెప్పి అప్పు అంటుంది. అయితే ఇప్పుడు మా అత్తకి ఏ నెంబర్ నుంచి ఫోన్ చేసిందో ఆ నెంబర్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వు ఆ నెంబర్ని ఇక ట్రాక్ చేసి ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏ ప్లేస్లో ఉంది అన్నది తెలుసుకోవచ్చు కదే అని చెప్పి అనగానే సూపర్ అక్క, నువ్వు ఆ నెంబర్ని ఏదో రకంగా తీసుకురా అని చెప్పి అప్పు చెప్తుంది. ఇక కావ్య అయితే సరే అని చెప్పి ఇక ఖచ్చితంగా ఆ శ్రీను ఎక్కడున్నా రేపు పొద్దున్నకి మనం తీసుకురావాలి, లేదంటే కేసు ఓడిపోతాము అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికైతే స్వప్న రుద్రాని వెనకాలే ఉంటూ కాపలా కాస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేస్తుందో అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. చివరాఖరికి ఫోన్ని పక్కన పెట్టి ఏదో విషయంలో హాల్కి వస్తుంది రుద్రాణి. ఇక హాల్కి వచ్చి ఏంటి దాన్ని లక్ష్మి, నువ్వు బాధపడుతున్నావా అనగానే నాకెందుకు బాధ, నేనెందుకు బాధపడాలి అనగానే అంటే నీ కోడలు రేపు పొద్దున్న ఇక శిక్ష పడుతుంది కదా అనగానే నోరు మూసుకో, నా కోడలికి ఎందుకు శిక్ష పడుతుంది, నేను తలుచుకుంటే మొత్తం అందరి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఫోన్లు చేసి నా కోడల గురించి ఏ కేసు లేకుండా చేసుకోగలను, వాళ్ళు ఏదో అన్నారు కదా ఏదో నిరూపించుకుంటానని, అదేదో నిరూపించుకోవాలి అంతే, అది లేకపోతే ఇంట్లో నేను చెప్పిన కోడలుగా ఉంటానంది, అంతకంటే ఏమీ జరగదు, నువ్వు ఎక్కువ ఆలోచించుకొని అవసరం లేదు అని చెప్పి అంటుంది దానిలక్ష్మి. ఏమో దానిలక్ష్మి, నాకైతే అది నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఈ అప్పుని ఇష్టం లేకుండానే కదా చేసుకున్నావు, ఇప్పుడేంటి కళ్యాణ్తో పాటు ఆ అప్పు కూడా ఇద్దరు చక్కగా ఉండాలని కోరుకుంటున్నావు అనగానే చూడు రుద్రాణి, కళ్యాణ్ నా కొడుకు, వాడి మనసుకి ఎవరంటే ఇష్టమో వాడి మనసుని పూర్తిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అలాంటప్పుడు నేను కంట్రోల్ చేసినా వాడి మనసుని కంట్రోల్ చేయలేను, నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం, ఎంతైనా అప్పుని వాడు చేసుకున్నప్పటి నుంచి వాడు చాలా సంతోషంగా ఉన్నాడు, అందుకే నా కొడుకు గురించి నేను 2 మెట్లు దిగాను అని చెప్పి అంటుంది. ఏంటో ఈ ఇంట్లో అందరూ కూడా మారిపోయారు, ఇన్నాళ్ళు కనీసం దానిలక్ష్మి నా మాట వినేది, ఇప్పుడు మాటలు వినడమే మానేసింది అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వస్తుంది. ఇక లోపలికి వచ్చి ఇక తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఇక రేపు పొద్దున్న ఈ అప్పు ఇక ఇంటికి రాకపోవచ్చు, ఏకంగా ఇక కోర్టులోనే అరెస్ట్ కావచ్చు అని చెప్పి పగటి కలలు కంటూ ఉంటుంది రుద్రాణి. ఇక కావ్య దగ్గరికి ఆ ఫోన్ నెంబర్ని తీసుకొని వచ్చి అక్క ఈ నెంబరే అనగానే అప్పు నువ్వు ఈ టైంలో ఏది చేసినా ఆ శ్రీను విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే నీ ఉద్యోగానికే ప్రమాదం, నేను అలాగే మీ బావ చూసుకుంటాంలే అని చెప్పి ఆ నెంబర్ని ఇక వెంటనే కూడా రాజుకి పంపిస్తుంది కావ్య. ఇక వెంటనే రాజు అయితే ఆ నెంబర్ చూసి ఇక ట్రాక్ చేసేసరికి రాజు ఉన్న అడ్రస్సే చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు.
ఇదేంటి నేనున్న అడ్రస్సే చూపిస్తుంది, ఈ ఫోన్ నంబర్ ఎవరిది అని చెప్పి యామిని నెంబర్ కాదు, ఆంటీ అంకుల్ నెంబర్లు కావు, ఈ నెంబర్ ఎవరిది అని చెప్పి అడ్రస్ మొత్తం తీయించేసరికి యామిని పేరు మీద లేకుండా వేరొక మనిషి పేరు మీద పెట్టుకొని యామిని యూస్ చేసే నెంబర్ అది. కానీ అది అడ్రస్ మొత్తం ఈ అడ్రస్సే చూపించేసరికి రాజ్కి బాగా డౌట్ వస్తుంది. ఇక వెంటనే కూడా యామిని ఏం తప్పు చేస్తుందా అని చెప్పి అనుకున్నాను. చివరాఖరికి ఇంత నీచానికి దిగజారిందనమాట. ఇక యామిని ఎక్కడ ఉంది అని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక ఎక్కడా కూడా కనబడదు. ఇక వెంటనే కూడా యామిని ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆ ఫోన్ ఎక్కడైతే అడ్రస్ చూపిస్తుందా అక్కడికి వెళ్తూ లోపలికి వెళ్తూ ఉంటే ఇక పక్కన బిల్డింగ్లోనే వీళ్ళ అవుట్ హౌస్ ఉంటుంది. అందులో ఇక మొత్తానికైతే శ్రీనుని అక్కడే అక్కడే పెడుతుంది. ఇక వెంటనే ఇక అక్కడికి వెళ్తాడు రాజు. అయితే రాజు వెళ్ళి ఇక శ్రీను దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీను, నువ్వు ఇక్కడే ఉండిపోతావా అనగానే, అవును ఇక్కడే ఉంటాను, నాకు లక్షలే ముఖ్యం, మీరు ఎన్నైనా చెప్పండి, నేనైతే కోర్టుకి రాను అని చెప్పి అంటాడు. అవునా, నువ్వు కోర్టుకి రావా, నువ్వు ఇక్కడే ఉంటావా అని చెప్పి చెంపలు రెండు వాయిస్తాడు. హలో సార్, ఏంటి కొడుతున్నారు, మీరు కొట్టినంత మాత్రాన నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళలేరు, ఒకవేళ తీసుకొని వెళ్ళినా ఖచ్చితంగా నేను అక్కడ అప్పు మేడం గారే చేశారని ఇక అబద్ధమే చెప్తాను అనగానే, ఏ రకంగా చెప్తావు, నువ్వు అక్కడ అప్పుని ఇరికించావు, మాకు తెలియదు అనుకుంటున్నావా అనగానే, అవును అది మీకు తెలుసు సార్, కానీ అక్కడ జడ్జి గారికి తెలియదు కదా, నాకు డబ్బే ముఖ్యం, యామిని గారు నాకు డబ్బులు ఇచ్చారు, ఆమె చెప్పినట్టుగా నేను చెయ్యాలి, రేపు పొద్దున్న సాక్ష్యానికి నేను అక్కడికి రాను, అలా అని చెప్పి ఆమె మంచిదని కూడా చెప్పను, నాకు నా లైఫ్కి డబ్బు కావాలి, నాకు జీవితంలో ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాను, అలాంటప్పుడు నాకు డబ్బే కదా దారి చూపించేది అని చెప్పి అనగానే, అయితే ఏమంటావు, మొత్తానికి రానంటావు అనగానే, అవును రాను అనగానే, సరే నీ ఇష్టం, ఇక నీకు ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అనగానే, ఎందుకు కాపాడలేడు, డబ్బుతో హ్యాపీగా బ్రతుకుతాను అనగానే, చూడు పిచ్చోడా, ఇక్కడున్న లైవ్ టెలికాస్ట్ అంతా కూడా ఆల్రెడీ ఇక మా అప్పు మొత్తం కూడా ఇక ఫోన్లో చూస్తుంది, ఇక నువ్వు ప్రతి ఒక్క మాట్లాడిన ప్రతి మాట కూడా ఆల్రెడీ రికార్డ్ అయింది, నువ్వు ఈ టైంలో నిజాలు చెప్పవని, నువ్వు కావాలని డబ్బు కోసం అమ్ముడుపోయావని ఈ ఒక్క సాక్ష్యం చాలు అని చెప్పి రాజంటాడు. దెబ్బకి గింగిరాలు తిరిగిపోతాయి శ్రీనుకైతే. వెంటనే, ఏంటి ఇక్కడదంతా రికార్డ్ చేసావా నువ్వు, అసలు నిన్ను అనగానే చాచి చంపలు కొడతాడు. అసలు నీదొక బ్రతికేనా, ఒక అమ్మాయి జీవితం గురించి వేరొక అమ్మాయి డబ్బులు ఇస్తే డబ్బుకు లొంగిపోయి ఉండిపోతావా, అసలు నువ్వు ఎందుకు ఇంత దిగజారిపోయావు, నీకు ఉద్యోగమే కావాలి అంటే ఎక్కడ ఉద్యోగమే దొరకదా, అసలు నీ గురించి ఇంట్లో మీ అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా, నువ్వు కిడ్నాప్ అయ్యావని మీ అమ్మ తిండి నీళ్ళు మానేసి బీపీ డౌన్ అయిపోయి ఏకంగా హాస్పిటల్ పాలైంది, ఆ సంగతి తెలుసా నీకు అనగానే ఒక్కసారిగా ఇక చాలా షాక్ అయిపోతూ, మా అమ్మకి ఏమైంది అనగానే, నోరుముయ్, ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు మీ అమ్మ, డబ్బు కోసం ఏ గడ్డైనా తింటావా, మీ అమ్మకి ఏమీ కాలేదు, మీ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది రేవతి అక్క, అలాగే తనకు సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బులు కూడా బిల్లు మొత్తం నేనే కట్టాను, నువ్వు మంచివాడివేమో నీకు 4 మాటలు చెప్పి అలాగే నిన్ను కోర్టుకు తీసుకెళ్ళి నీ మీద ఎలాంటి శిక్ష పడకుండా చేయాలనుకున్నాను, కానీ నువ్వు ఇంత నీచుడువని నేను అసలు ఊహించలేకపోయాను అనగానే, వెంటనే లేదు సార్, నాది తప్పైపోయింది, బుద్ధి గడ్డి తిన్నాను సార్, నాకు ఇప్పుడు తెలిసింది, నా లైఫ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, ప్లీజ్ సార్, నేను రేపు పొద్దున్నే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను సార్, దయచేసి ఆ వీడియో జడ్జి గారి ముందు పెట్టకండి సార్ అని చెప్పి నా లైఫే పాడైపోతుంది అని చెప్పి అంటాడు. సరే, నువ్వు అక్కడికి వచ్చి ఖచ్చితంగా అప్పుని టార్గెట్ చేసి ఆ పని చేశానని చెప్పు అనగానే, నా వెనకాల ఉండి యామిని గారే కదా చేశారు, ఆ మాటే చెప్తాను అనగానే, అవసరం లేదు, నువ్వు ఆ మాట చెప్పనవసరం లేదు, నువ్వు చేసిందంతా కూడా ఒక్కటే చెప్పు, నేను కావాలని టార్గెట్ చేశాను, ఇక అప్పు గారికి ఏమీ తెలియదని, చాలు, నిన్ను ఖచ్చితంగా పోలీసులు శిక్షిస్తారు, ఆ తర్వాత బెయిల్ మీద నువ్వు బయటకు వద్దు కానీ
ఈ విషయం నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ వెళ్ళినట్టు కానీ ఇలాంటి విషయాలు ఏమీ కూడా నువ్వు ఇంకో దగ్గర చర్చించద్దు అనగానే, సార్ మీరు ఎలా వచ్చారో చెప్తే నేను కూడా ఆ విధంగానే వచ్చి బయటకు వస్తాను అనగానే, సరే అని చెప్పి దారి చెప్తాడు రాజు అయితే. మొత్తానికైతే ఇక ఆ రోజు నైట్ అయితే ఇక కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇంట్లో ఇటు చూస్తే యామిని ఇక ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్తో ఇక మమ్మీ డాడీ ఇక రేపు పొద్దున్న అప్పు పని అయిపోతుంది అనగానే, ఏమోనే నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది. వాడు ఇక సాక్ష్యం చెప్పకపోయినా వాడు కోర్టుకి రాకపోయినా వాళ్ళు ఏమైనా వాయిదా అడుగుతారేమో కదా అనగానే, మమ్మీ అదేమీ ఉండదు, అసలు అలాంటివేమీ జరగవు. వితిన్ సెకండ్లో అప్పుని అరెస్ట్ చేసి సెల్లో వేస్తారు, అదే జరుగుతుంది అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే కానీ నువ్వు ఇలా ఒంటరిగా జీవితం ఉంటూనే ఒకవైపు అల్లుడు గారిని ఈ రకంగా చేస్తూనే జీవితం గడిపేస్తావా బేబీ? నీకంటూ లైఫ్ లేదనుకుంటున్నావా అని చెప్పి ఇక యామిని తండ్రి అడుగుతాడు. ఆ మాటలకి, షెట్ ఏంటి డాడీ, ఏంటి ఒంటరిగా గడిపేయడంలో తప్పే ఉంది? రాజుని చూస్తూ జీవితాంతం గడిపేయచ్చు. వాడంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టానికి మించిన ప్రేమ కూడా ఉంది. అందుకే కదా ఇక నేను గతం మర్చిపోయిన రాజుని రాముగా మార్చాను. తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారని చెప్పాను. చివరాఖరికి గతం మొత్తం కూడా గుర్తు చేస్తే రాజ్ ప్రాణాలు పోతాయనే అబద్ధం కూడా సృష్టించాను. ఎందుకని ఇదంతా చేశాను డాడీ? ఖచ్చితంగా రాజుని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ మధ్యలో ఆ కావ్య వచ్చి మొత్తం చెడగొట్టింది. అందుకే రోజుకి ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్కరి మీద టార్గెట్ చేసి ఆ కావ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. అంతేకాదు రాజ్కి త్వరలో రాజుని నా సొంతం చేసుకోబోతున్నాను అని చెప్పి అంటుంది. రాజు ఆ మాటలన్నీ కూడా వింటాడు. ఒక్కసారిగా దెబ్బకి షాక్ అవుతాడు. ఈ రకంగా కిడ్నాప్ చేసింది, ఈ తర్వాత నన్ను సొంతం చేసుకోవాలంటే ఏదో ఒకటి ప్లాన్ వేస్తుంది. అసలు ఈవిడ గారి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. కళావతిని, ఇటు స్వప్నని, ఇటు అప్పుని ఇంత బాధ పెడుతుంది. ఈ యామినిని ఊరికి నేను వదిలిపెట్టకూడదు అని చెప్పి రాజ్ అయితే బాగా కోపంతో రగిలిపోతాడు. కావికి ప్రపోజ్ చేయకూడదనే ఇలాంటి చిక్కులన్నీ కూడా చేస్తుంది కాబట్టి ఇక యామిని కళ్ళ ముందే కావ్య నాకు వచ్చి ఐ లవ్ యూ చెప్పేలాగా చేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తుందో చూస్తాను. తిన కళ్ళ ముందే కళావతి మెడలో తాళిని కట్టి మరొకసారి కళావతిని జీవితాంతం వదిలిపెట్టనని తిన ముందే చెప్పి ఇక 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. యామిని ఇక కాసుకో అని చెప్పి రాజ్ అప్పటి నుంచి ఇక యాక్షన్ అయితే మొదలు పెడతాడు. ఇక వెంటనే ఇక అందరూ కలిసి నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది. కావ్యకి ఫోన్ చేసి రాజ్ అయితే చెప్తాడు, చూడండి కళావతి గారు, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. అప్పుని ఇక నిర్దోషిగా ప్రకటిస్తారు. మీరు కంగారు పడమాకండి అని చెప్పి ఇక కోర్టులో జరిగే విషయాలన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తాడు రాజ్ అయితే. ఇక మొత్తానికైతే కోర్టులో అనుకోకుండా ఇక యామినికి చుక్కలైతే ఎదురవుతాయి. ఎందుకంటే శ్రీనుని చక్కగా తీసుకొస్తాడు రాజ్ అయితే. శ్రీను అందరి ముందు నేను తప్పు చేశాను, ఈ అప్పు మేడం గారు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి తప్పు ఒప్పుకునేసరికి కోర్టులో ఇక తనకి మందలించి ఫైన్ వేసి 11 రోజులు రిమాండ్ అని చెప్తారు. ఇక మొత్తానికైతే శ్రీను ఇక తను చేసిన సొంత అపరాభావంతో అలా చెప్పేసరికి ఇక మొత్తానికైతే తను శిక్ష అయితే అనుభవిస్తాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు శ్రీను, నువ్వు ఈ రకంగా వచ్చి నిజాయితీగా చెప్పావు కాబట్టి నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. అదే కాదు, బయటకు వచ్చినాక నీకు మంచి ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి చెప్తాడు. ఇక మొత్తానికైతే యామిని ఏమో ఇక కోర్టులో ఖచ్చితంగా ఇక అప్పుని సెల్లో వేసుంటారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇక యూనిఫామ్ వేసుకోదని మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక టీవీలో పెడతారు. టీవీ ఆన్ చేయగానే ఇక అప్పుని టీవీలో చూపిస్తూ అందరి ముందు చాలా సిన్సియర్ ఆఫీసర్ అపూర్వ ఇవన్నీ అనవసరంగా అపార్థం చేసుకొని ఒక దొంగ చెప్పిన మాటలకి తనని సస్పెండ్ చేసి తనని కోర్టు వరకు లాగాము, మమ్మల్ని క్షమించండి అపూర్వ అని చెప్పి ఏసీపీ వాళ్ళు ఇక అప్పుని ఇక క్షమాపణ అడగడం టీవీలో చూపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఇక వెంటనే కూడా డెన్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఇక శ్రీను కనపడడు. షిట్, శ్రీను తప్పించుకుంటావా అసలు నిన్ను అని చెప్పి ఇక బాధపడుతూ ఇక ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక ఇక అలానే చూస్తూ ఉంటే అప్పుడే రాజు వస్తాడు. యామిని యామిని అనగానే ఇక వెంటనే అది బావా అని చెప్పి ఇక దొరికిపోయిన దొంగలాగా ఆ చీకటి గదిలో ఏంటి బావా అనగానే అవును యామిని ఎక్కడున్నావేంటి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే అది బావా అది అనగానే ఏం చెప్పలేకపోతున్నావు యామిని, చెప్పు. నువ్వు ఆ శ్రీనుని కిడ్నాప్ చేయించి ఇక్కడే ఉంచి రేపు ఈరోజు ఇక కోర్టుకి రానివ్వకుండా చేయాలని చూసావు కదా, కానీ అది ఏమీ కూడా జరగనివ్వను అని నేను చెప్పాను కదా. ఈరోజు అదే జరిగింది యామిని. శ్రీనుని హ్యాపీగా కోర్టు బోన్లో పెట్టి చక్కగా తను చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి తనకు శిక్ష పడేలాగా జరిగింది. నా చెల్లి యాజ్ యూజువల్గా తన డ్యూటీకి తను వెళ్ళిపోయింది, కానీ నువ్వు మాత్రమే మిగిలిపోయావు. అది కూడా ఆయన దృష్టిలో ఒక శాడిస్ట్ లాగా అనగానే కళావతి అని చెప్పి అరుస్తుంది. ఆపు, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి కావ్య అనగానే అది కాదు బావా అది ఆ శ్రీను అనగానే చాలు ఆపు యామిని, నీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. జీవితంలో నన్ను నువ్వు చాలా బాగా ప్రేమించావని, నా కోసమే ఆశలు పెట్టుకున్నావని అనుకున్నాను. పెళ్ళి ఆపేసి నిన్ను బాధ పెట్టానేమో అనుకున్నాను, కానీ నువ్వు నా వెనకాలే ఇంత ఘోరంగా ఇన్నిన్ని గోతులు తవ్వుతున్నావని ఊహించుకోలేకపోయాను. అన్నిటికీ కూడా రాత్రి నాకు సమాధానం దొరికింది. కళావతిని, స్వప్నని, అప్పుని టార్గెట్ చేస్తున్నావు. నా గురించి నా ప్రేమ దక్కించడం కోసం ఎంతటికైనా దిగజారిపోతున్నావు. అసలు నువ్వు మనిషిలాగే ప్రవర్తించట్లేదు. ఎవరైతే ప్రపోజ్ చేస్తే వాళ్ళిద్దరూ మేమిద్దరం ప్రపోజ్ చేసుకుంటే చూడలేక మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని ఎన్ని రకాల ప్లాన్లో వేశావు. నేను కోర్టులో నీ పేరు శ్రీను చెప్తానన్నాడు, కానీ చెప్పొద్దన్నాను. ఎందుకో తెలుసా, నువ్వు జైల్లో ఉండకూడదు, ఎక్కడే ఉంటూ మమ్మల్ని ఇద్దరినీ చూస్తూ నువ్వు ఆ రకంగా కుళ్ళిపోవాలి, అందుకే నిన్ను వదిలిపెట్టాను అనగానే బావా అనగానే సారీ, ఇక్కడ బావా అంటే పలికేది ఎవరూ లేరు, పిలిస్తే గిలిస్తే రాజని పిలు, అప్పుడే పలుకుతాను అనగానే దెబ్బకి షాక్ అవుతుంది కావ్య కూడా. ఏమండి అనగానే ఎస్ ఐఎమ్ స్వరాజ్ దుగ్గిరాల. ఏంటి కంగు తిన్నావా యామిని, నీకు జ్ఞానోదయం అవ్వలేదు కదా. నాకు గతం మొత్తం కూడా గుర్తుకు రావడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా, నువ్వే. నీ మూలంగానే ఒకరోజు సిద్ధార్థని రెచ్చగొట్టి ఆఫీస్కి పంపించావు. ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా చూసి నేను ఉన్నవి లేనివి గతంలో జరిగినవి అన్నీ కూడా మెమరీ పెట్టుకొని మాట్లాడేసరికి ఎంతో కొంత నేను సగం గతం గుర్తుకు వచ్చింది. నా జీవితంలో ఏంటో గతం గుర్తు రావట్లేదు, ఇంకా నా లైఫ్లో ఏం జరిగిందబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎంతలోనే ఇక అప్పుని అరెస్ట్ చేయించి ఇక నీ మొత్తం శాడిజం మొత్తం కూడా చూపించుకున్నావు. అదే రాత్రి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడావు కదా, కావ్యని అలాగే ఇక దుగ్గిరాల కుటుంబాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నావో, నా పేరు మార్చి నా తల్లిదండ్రులను చంపేసి నీ దగ్గర ఏ రకంగా పెట్టుకున్నావో మొత్తం కూడా క్లారిటీ వచ్చింది. ఆ తర్వాతే బాగా ఆలోచించి కావ్యకి వచ్చి నా గురించి నిజాలన్నీ కూడా అడిగితే మొత్తం నిజాలు బయటపెట్టింది. ఎందుకంటే డాక్టర్తో కావ్యని భయపెట్టిన విషయం కూడా నువ్వే నోరు జారావు కాబట్టి అనగానే దెబ్బకి బుక్ అయిపోయి చూస్తూ ఉంటుంది యామిని. ఇక నువ్వు ఈ రకంగానే కుళ్ళిపోయి కుసించిపోవాలి. నీ కళ్ళ ముందే నా భార్య నాకు ఐ లవ్ యూ చెప్తూ ఉంటే చూస్తూ ఉండిపోయి బాధపడుతూ బ్రతుకు యామిని అనగానే ఏమండి అని చెప్పి కావ్య వచ్చి ఐ లవ్ యూ అండి అని చెప్పి ఇక గట్టిగా పట్టుకుంటుంది. ఒక్కసారిగా ఇక యామిని కుళ్ళిపోతుంది. చూడు యామిని, ఏ జన్మలో అయినా నేను కళావతినే భార్యాభర్తలం. నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేవు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమగా చూసుకోలేను. ఎందుకంటే నువ్వు నాకు ఏ జన్మలో కూడా ఎనిమిలాగే అని చెప్పి రాజు అయితే అక్కడి నుంచి కావ్య చెయ్యి పట్టుకొని బయలుదేరుతాడు. ఇక యామిని అయితే ఏమీ చెయ్యలేక అక్కడ ఉన్న వస్తువులు పగలకొడుతూ పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది. ఇక మొత్తానికైతే రాజు అయితే
నాకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది కళావతి. ఈ ఇంత మంచి విషయాన్ని ఇంట్లో వెళ్ళి అందరికీ కూడా చెప్పాలని నాకు ఉంది. కానీ అమ్మ అక్కని దూరంగా పెడుతుంది. అక్కని ఇంటికి తీసుకురావాలి అంటే నేను ఇంకా కొన్ని రోజులు గతం గుర్తు లేనట్టుగానే నటించాలి అనగానే, మరి ఏం చేయాలనుకుంటున్నారండి అనగానే, ఇక వాడున్నాడు కదా నా పేరు పెట్టుకున్నవాడు, నా మేనల్లుడు, వాడినే మన టార్గెట్గా పెట్టుకొని అమ్మ మనసును మార్చాలి అని చెప్పి ఇక వాడిని తీసుకొని ఇక ఇంటికైతే తీసుకొని వస్తారు ఇద్దరు కూడా. ఒక్కసారిగా అపర్ణ వాడిని చూసి మురిసిపోయి, ఒరేయ్ ఎక్కడికి వచ్చావురా, మా ఇంటికి ఎలా వచ్చావురా నువ్వు, బాబు రామ్ వీడిని ఎలా తీసుకొచ్చావు అనగానే, అయ్యో మమ్మీ నీకు తెలీదా, వీళ్ళు నాకు ఫ్రెండ్సే, వీళ్ళమ్మ నాకు చాలా మంచి స్నేహితురాలు, అంతేకాదు తను నాకు తోడబుట్టిన అక్కతో సమానం, వీడు నాకు మేనల్లుడు అనుకో అనగానే ఇంట్లో అందరూ కూడా సంతోషపడతారు. ముఖ్యంగా ఇందిరాదేవి అయితే వాడిని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఒరే ముదిమానవుడా, నువ్వు నాకు ముదిమానవుడివే అవుతావురా అని చెప్పి ముద్దులు పెట్టుకుంటూ ఉంటే ఇక మొత్తానికైతే రుద్రాణి చూస్తుంది. ఏంటి తేడాగా అనిపిస్తుంది, వీళ్ళేదో చేయబోతున్నారు, వీడిని ఎక్కడి నుండి తీసుకొచ్చారని మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. ఇక రేవతి కొడుకే అని చెప్పి నిజం తెలుసుకొని, అంటే రేవతి కొడుకుని తీసుకొని వచ్చి ఎప్పుడో వెళ్ళిపోయిన రేవతిని కూడా ఇంటికి తీసుకొని వస్తారా, అలా జరగడానికి వీల్లేదు. రేవతి మీద లేనిపోనివన్నీ కూడా చెప్పి అపర్ణ వదిన మనసు మార్చేయాలి అని చెప్పి, వీడు ఎవరో కాదు వదిన, వీడు రేవతి కొడుకే, వీడిని రాజు వాళ్ళు కావాలని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి నిజం చెప్తుంది. ఒక్కసారిగా అపర్ణ, ఏంటి వీడు రేవతి కొడుకా, ఏంటి కావ్య, ఏంటి రామ్, ఏంటి మీకు ఎలా కనిపిస్తున్నాను అనగానే, అవును మమ్మీ, నీకు రేవతి అక్క సొంత కూతురని నాకు తెలుసు, చివరాఖరికి ప్రేమించిన పాపానికి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎన్నో బాధలు పడుతుంది. ఈరోజు ఇంట్లో జరిగిన 2 కారణాలకి తనే సాల్వ్ చేసింది. తన మూలంగానే అప్పు జీవితంలో ఇక మళ్ళా పోలీస్ ఆఫీసర్గా వెళ్తుంది. తన మూలంగానే స్వప్న కూడా ఆ రోజు దొంగల బారి నుంచి బయటపడింది. చాలా మంచిది మీ అమ్మాయి గారు అనగానే, చూడురా నీకేమీ తెలీదు, ఊరుకో, నాకు దానికి మాటలు లేవు, నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా అది రాలేదు, అలాంటప్పుడు దాంతో నాకు సంబంధాలు లేవు అనగానే ఇక వెంటనే స్వప్న వచ్చి, లేదా ఆంటీ, రేవతి గారు చాలా మంచివాళ్ళు, మా అత్తే లేనిపోనివన్నీ కూడా రేవతి విషయంలో మీకు చెప్పింది. నిజానికి మీకు ఒంట్లో బాగలేని టైంలో రేవతి గారు చాలాసార్లు రావడానికి ప్రయత్నం చేస్తే గుమ్మం ముందే నుంచొని మనెవరికీ తెలియకుండా, ఇదిగో మా అత్తగాని అత్త ఆ రేవతిని ఇంట్లో నుంచి 4-5 సార్లు హట్ చేసి పంపించింది. ఆ తర్వాత రేవతి రాకుండా పూర్తిగా జాగ్రత్త పడింది. అంతేకాదు ఈరోజు ఈ రేవతి కొడుకని కావాలని మీ నిజం చెప్పి మీ మనసు విరిచేలాగా మాట్లాడుతుంది అనగానే, స్వప్న అని చెప్పి రుద్రాని అంటుంది, చాలు ఊరుకో, నువ్వు ఏ రోజైతే ఇక అన్ని ఎంక్వైరీలు చేస్తూ రేవతి వాళ్ళ గురించి, రేవతి గురించి అన్ని విషయాలు తెలుసుకొని, కావ్య అన్నీ అడిగింది రేవతిని, రేవతి అన్ని విషయాలు చెప్పింది. ఆ రోజు పెళ్లి మండపం మీద నుంచి పంపించేసింది నువ్వేనని కూడా చెప్పింది అనగానే అపర్ణ షాక్ అయిపోతుంది. ఏంటి స్వప్న, కావ్య ఏంటి అనగానే, అవునత్తయ్య, మీరు రేవతి వదిన్ని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు, కానీ కాదు, తనని వెళ్ళిపోయేలాగా చేసింది ఈ రుద్రాణినే. పెళ్లి పీటల మీద నుంచి తనని పంపించేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తనని వేరే ఊరికి పంపించేసింది. కావాలని అందరి ముందు లేచిపోయి వెళ్ళిపోయినట్టుగా క్రియేట్ చేసింది. అన్నిటికీ కారణం ఈ రుద్రాణినే. అంతేకాదు ఈరోజు అప్పు విషయంలో కూడా తను ఎప్పటికీ కూడా యూనిఫామ్ వేసుకోకుండా, తన డ్యూటీ చేసుకోకుండా జీవితాంతం జైల్లో ఉండాలని ఆ యామినితో చేతులు కలిపింది. ఎప్పటికప్పుడు రాయబారం అంతా కూడా ఆ యామినికి పంపిస్తుంది. ఇలాంటి ఆడదాన్ని ఇంట్లో ఉంచితే ఇంటి వాళ్ళందరికీ చేటే అని చెప్పి స్వప్న అంటుంది. ఒక్కసారిగా అపర్ణ, చాలా పెద్ద తప్పు చేశానమ్మా కావ్య, నా కూతుర్ని ఇంత పని చేసిందా ఈ రుద్రాణి అని చెప్పి రుద్రాణి చంప చెళ్ళు అనిపిస్తుంది. నా కూతురు ఎక్కడా, ఒరే స్వరాజ్ రారా, నువ్వు నన్ను ఫ్రెండ్ అని పిలవద్దు, నోరారా అమ్మమ్మ అని పిలువు అని చెప్పి దగ్గరికి హత్తుకుంటుంది. ఇక వెంటనే కావ్య, రేవతి వదిన, అన్నయ్య రండి, నేను చెప్పాను కదా మీ అమ్మ మనసు వెన్నపూసని అనగానే
ఒక్కసారిగా రేవతి వచ్చి అమ్మా అని చెప్పి ఇక అపర్ణని హత్తుకుంటుంది. ఇక వెంటనే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రకంగా చూడాలని ఎంతో ఆశపడుతున్నానని ఇందిరాదేవి అంటూ ఉంటే, అదే కదమ్మమ్మ, అంతకంటే కూడా సంతోషపడే విషయం మరొకటి ఉంది. ఏంటో మీరే చెప్పండి అనగానే రాజైతే, అమ్మమ్మ, నాకు గతం ఆల్రెడీ గుర్తుకు వచ్చింది. కానీ మీ అందరికీ మోసం చేస్తూ గతం గుర్తు రాలేదని చెప్తున్నాను. ఎందుకంటే రేవతి అక్కని ఇంటికి దగ్గర చేసే వరకు నాకు గతం గుర్తు రాలేదని చెప్పాలనుకున్నాను. నన్ను క్షమించండి నానమ్మ అని చెప్పి ఇక మమ్మీ డాడీ అనగానే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని, నా కొడుకు కూతురు నా దగ్గరికి నార్మల్గా చేరారు భగవంతుడా. ఎప్పటి నుంచో నా కూతుర్ని వదులుకున్నాను. అలాంటిది నా కూతురు నా దగ్గరికి వచ్చేలా చేశావు. నా కొడుకు చావు బతుకులకు వెళ్ళి గతం మర్చిపోయి మళ్ళా వాడి గతం గుర్తుకు వచ్చి వాడు నార్మల్గా ఉండాలని దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను. ఈరోజు నా కోరిక నెరవేర్చావని వాళ్ళిద్దరినీ హక్కుని చేర్చుకుంటుంది. ఇక వెంటనే ఇక రుద్రాణి అయితే ఇక ఇందిరాదేవి అయితే, వెళ్ళు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, అసలు మా జీవితాల్లోంచే వెళ్ళిపో. నీలాంటి దాన్ని ఇన్ని రోజులు ఇక్కడ పెట్టి మేపడం మాది బుద్ధి తక్కువ. నీ ఒంటి మీద చెయ్యి వేయాలన్నా కూడా అసహ్యం వేస్తుంది. వెళ్ళిపో రుద్రాణి అని చెప్పి మెడబెట్టి గెంటేస్తారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో రుద్రాణి యామిని కలిసి ఏం చేయబోతున్నారు, దుగ్గిరాల కుటుంబంలో కావ్య ఏ రకంగా ఎదుర్కోబోతుందో రాబోయే ఎపిసోడ్స్లో జరగబోతూ ఉంటుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్